కూటమి ప్రభుత్వంపై రైతులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్. పొగాకు రైతులను పరామర్శించేందుకు ప్రకాశం జిల్లా వెళ్తే టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం భావ్యమా అని ప్రశ్నించారు. కార్యక్రమానికి మద్దతుగా 40,000 మంది రైతులు వస్తే 40 మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి రాళ్లు విసిరి గలాటా చేయించారని ఆరోపించారు. ప్రజలు రైతులు ఆ పన్నాగాన్ని అర్థం చేసుకుని అత్యంత సమన్వయంతో వ్యవహరించారన్నారు. ఆ 40 మందిపై 40,000 మంది తిరగబడి ఉంటే ఏం జరిగి ఉండేదో అర్థం చేసుకోలేరా అన్నారు. రైతుల సమస్యలపై గొంతెత్తితే దాన్ని డైవర్ట్ చేయడం దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. టీడీపీ వాళ్ళు గొడవ చేసి తిరిగి ప్రజలపై కేసులు పెడతారా అని మండిపడ్డారు. కార్యక్రమానికి వచ్చిన రైతులను రౌడీలుగా అభివర్ణించిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని విమర్శలు గుప్పించారు.